వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వేదికగా అత్యంత ఘనంగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. భారత నావికాదళం నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కమ్యూనిస్టులకు ఆదర్శం రెడ్ బుక్. నేడు రెడ్ బుక్ డే సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన కమ్యూనిస్ట్ నేతలు. పెందుర్తిలో కలకలం రేపిన యువకుని అనుమానాస్పద మృతి. మృతుడు చిన్నముషిడివాడ గ్రామానికి చెందిన మహేష్ గా గుర్తించిన పోలీసులు. ఇక వివరాలకు వెళ్తే, విశాఖ వేదికగా నేడు జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో మరోసారి విశాఖ పేరు ప్రపంచ దేశాల్లో మారుమ్రోగింది. భారత నావికాదళ గౌరవ వందనాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వీకరించారు. సముద్రంపై యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, గగనతలంలో యుద్ధ విమానాల విన్యాసాలు భారతదేశ రక్షణలో నేవీ సేవలను స్పష్టంగా తెలియజేశాయి. విశాఖ వేదికగా జరిగిన 3వ ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక కార్యక్రమం ప్రారంభమైంది. మనం చూసినాము పూర్తిగా. ఇప్పుడు మనం ఐఎన్ఎస్ సావిత్రి మీద ఉన్నాము. ఐఎన్ఎస్ సుమిత్ర మీద ప్రెసిడెంట్ ట్రావెల్ చేసిన పరిస్థితి. గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. మన భారత నావికాదళానికి సంబంధించినటువంటి 44 యుద్ధ నౌకలు అందరూ కూడా నావికాదళ అధిపతులు, అదేవిధంగా నావికాదళ సిబ్బంది అందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సెల్యూట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గౌరవ వందనాన్ని కూడా ప్రెసిడెంట్ స్వీకరిస్తూ ముందుకు పయనిస్తున్నారు. మనం చూసిన విజువల్స్లో మనం చూడవచ్చు. 5 నౌకలతో పాటు మనం ప్రయాణం చేస్తున్నాము. మొదటగా ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రావెల్ చేస్తున్నారు. దాని తర్వాత ఒకరి సేఫ్టీకి, అదేవిధంగా దాని వెనకాల మీడియాకి సంబంధించినటువంటి మనం ప్రయాణిస్తున్నటువంటి ఐఎన్ఎస్ సావిత్రి, దాని వెనకాల ఒక 2 సెక్యూరిటీ టెగ్గులు కూడా ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ 39, అదేవిధంగా ఐఎన్ఎస్ చూడండి అన్నటువంటి నౌకలు మనం చూసినాము. పూర్తిగా తెలుపు రంగులో మన భారతదేశ వన్యను ప్రపంచ దేశాలకు తెలియజెప్పే విధంగా ఉన్నటువంటి మన భారత నావికాదళ యుద్ధ నౌకలు మనం చూస్తున్నాము. అదేవిధంగా దళపతులు, అదేవిధంగా అధిపతులు, దాని తర్వాత సిబ్బంది అందరూ కూడా ఇటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సెల్యూట్ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి నౌక ఏదైతే ఉందో ఫ్లాగ్ ఆఫీసర్స్ కూడా దానికి సంబంధించి పూర్తిగా చెప్తున్నారు. 1985లో ప్రారంభమైనటువంటి ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా ప్రతిసారి కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే దేశాధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నావికాదళ గౌరవ వందనాన్ని చూపించాలి. అంటే ప్రతిసారి కూడా అంటే ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ కాలంలో ఉన్నారో ఆ టైంలో ఆ గౌరవ వందనాన్ని కూడా చూపించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే అంతేకాకుండా 75 సంవత్సరాల ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు పురస్కరించుకున్న ఇది రెండు కూడా కలిసి రావడంతో మరింత ఘనంగా అయితే కనుక ఇండియన్ నేవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రెపరెపలాడుతున్నటువంటి మన జాతీయ పతాకం ద్వారా మనం చూస్తున్నాము. మన జాతి గౌరవాన్ని కూడా ఇటు యావత్ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే విశాఖపట్నానికి చూస్తే కనుక విశాఖలో ఇది 3వ ఫ్లీట్ రివ్యూగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2006లో ఒక పిఎఫ్ఆర్ జరిగింది, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. అప్పుడు అబ్దుల్ కలాం హాజరయ్యారు. అయితే తర్వాత మళ్ళీ ఐఎఫ్ఆర్ ఇండియన్ ఫ్లీట్ రివ్యూ 2016లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ పిఎఫ్ఆర్ జరుగుతుంది. అంటే విశాఖపట్నాన్ని కూడా ఘనచరిత్ర తెలిపే విధంగా కూడా భారత నౌకాదళం ఎంతో కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతదేశ రక్షణలో, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ఎటువంటి సేవలు చేస్తున్నారని చూపించడంలో 44 యుద్ధ నౌకల ద్వారా గౌరవ వందనాన్ని తెలియజేస్తున్నారు. మనం చూస్తున్న పడవలు అంటే మనం చూస్తున్నాము ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు ఏ విధంగా ఉన్నాయి. ఎంత గర్వంగా మన భారత నావికాదళ సింబల్ని
మనకు చూపిస్తున్నాయి. ఎన్ని దేశాలు వచ్చినా ఎటువంటి శత్రుభయం లేకుండా మనల్ని రక్షిస్తున్నటువంటి ఇండియన్ నేవీకి మనం కూడా సెల్యూట్ చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఐఎన్ఎస్ సావిత్రి కూడా మన విశాఖలోనే తయారు చేయబడింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి మన ఇండియన్ నేవీ గురించి ఇటు ప్రపంచ దేశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విశాఖపట్నం తీరానికి కొంచెం అంటే 8 కిలోమీటర్లు నుంచి 10 కిలోమీటర్లు దూరంలో మనం ఉన్నాము. అయితే మరికొద్ది సేపట్లో కార్యక్రమం కూడా ముగిపోతుంది. అంటే గౌరవ వందనం స్వీకరించిన తర్వాత కూడా అంటే 85 నుంచి కూడా ఇది ఎడతెరిపి లేకుండా ప్రతి ప్రెసిడెంట్ కూడా ఇది మన భారత నౌకాదళం చేసినటువంటి ఈ పిఎఫ్ఆర్ కార్యక్రమం ఈసారి విశాఖ వేదికగా జరగడం మనం ఘనతగా మనం చెప్పుకోవచ్చు. ఇటువైపు మనం చూస్తే కనుక నౌకలు ఇటువైపు ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినవి, అదేవిధంగా ఇటువైపు టెక్ సంబంధించిన యుద్ధ నౌకలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. J-16 అదేవిధంగా J-18 J-17 నౌకలు కూడా పూర్తిగా మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాము. యుద్ధ నౌకలు ఒక వరుస క్రమంలో ఇటు గౌరవ వందనాన్ని తెలియజేస్తున్నాయి. అయితే ఈ గౌరవ వందన స్వీకరణ అనంతరం కూడా కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా జరుగుతాయనేది షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే 44 షిప్పుల్లో నడుమ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము పూర్తిగా మన భారత నౌకాదళానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఏ విధంగా ప్రదర్శన చేయబడుతున్నాయి. అంటే 44 షిప్పులు కూడా ఒక వరుస క్రమంలో ఉన్నాయి. అంటే 2 వరుస క్రమంలో ఒక ప్లగ్ను కూడా ఒక మ్యాప్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఒక 3 సార్లు అంటే 3 ట్రిప్పులు తిరిగే విధంగా మ్యాప్ అయితే చేయడం జరిగింది. పూర్తిగా మనం చూసినాము యుద్ధ నౌకలు మన జాతి గర్వాన్ని చాటి చెప్పే విధంగా మన భారతదేశ నావికాదళానికి సంబంధించి కూడా పూర్తిగా ఎటువంటి ఎంతమంది వచ్చినా సరే ఎదురెతికి పోరాడతామనేటువంటి ఒక నినాదాన్ని కూడా మనం తెలియజెప్పడం జరుగుతుంది. మనం చూసినాము అంటే విశాఖపట్నంలో అత్యంత ఘనంగా కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా భారతదేశ రెపరెపలాడుతున్నటువంటి త్రివర్ణల జెండా గర్వాన్ని కూడా మనం చాటి చెప్పుకోవచ్చు. మనం చూసినాం పూర్తిగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అదేవిధంగా ఇటు సంబంధించినటువంటి అనేక సుమారు 44 యుద్ధ నౌకల మధ్య మనం పయనిస్తున్నాము. అంటే భారతదేశ ఔన్నత్యాన్ని అదేవిధంగా భారతదేశ శత్రు భయాన్ని కూడా పూర్తిగా నిర్మూలించే విధంగా మనం చూసినటువంటి భారత నావికాదళ మన యుద్ధ నౌకలన్నీ కూడా ఈరోజు ప్రదర్శనలో ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా గగనతలంలోని కూడా అనేక ఫ్లీట్లు వేస్తున్నటువంటి మన యుద్ధ విమానాలు కూడా మరి కాసేపట్లో తమ ప్రదర్శనను ఇవ్వబోతున్నాయి. అయితే మనం చూసినాము ఇది 2006వ సంవత్సరంలో జరిగినటువంటి ఫ్లీట్ రివ్యూ కన్నా ఇది చాలా ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2006లో జరిగినటువంటి పిఎఫ్ఆర్ కన్నా ఇది ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది. ఎందుకంటే భారతదేశానికి 75వ స్వాతంత్రం వచ్చిన సంవత్సరాన్ని కూడా పురస్కరించుకుని నావికాదళం అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రజలందరూ కూడా విసులుబాటు కలిగించే విధంగా మనం చూసినాము. పూర్తి భద్రత, అదేవిధంగా సముద్ర తీరంలోనూ అదేవిధంగా సముద్రము ఒడ్డున ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, అసలు నేవీ ఎటువంటి సేవలు అందిస్తుంది, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నేవీ అందిస్తున్నటువంటి సినిమా మనం చూస్తున్నాము. అంటే పూర్తిగా ఒక వివరణ ఇచ్చే విధంగా అంటే పూర్తిగా నావికాదళానికి సంబంధించినటువంటి గౌరవ వందనాన్ని స్వీకరించిన ప్రెసిడెంట్ స్పీచ్ కూడా ఉంటుంది. అదేవిధంగా దీన్ని ప్రత్యేకంగా ఒక స్టాంపును కూడా విడుదల చేయబోతున్నారు. మనం చూసినటువంటి పూర్తి విజువల్స్లో కూడా మనం క్లియర్గా చూస్తున్నాము. ఇటు విశాఖ తీరానికి చూస్తే కనుక ఇండియన్ కోస్ట్ గార్డ్ అదేవిధంగా బ్లూ కలర్లో మనం చూడొచ్చు. ఇటు పోర్టుకు సంబంధించింది అది పోర్టుకు సంబంధించినటువంటి షిప్స్ కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే ఇది పూర్తిగా డ్రెడ్జింగ్ సంబంధించింది. అదేవిధంగా అంతేకాకుండా చాలా ప్రత్యేకతలు సంతరించుకుని అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి భారత నావికాదళం టెక్నాలజీని కూడా ఈరోజు చూపించే విధంగా ఫ్లీట్ రివ్యూ జరగబోతుంది. అయితే మనం చూసినాము అటువైపు పూర్తిగా యుద్ధ నౌకల ప్రదర్శన కూడా చూసినాము. ఓవరాల్గా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నావికాదళ అధికారులు కూడా పూర్తిగా మనం చూసినాము. నావికాదళ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రక్షణ కల్పిస్తూ మన భారతదేశానికి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్న విషయాన్ని కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. చూసినాం మనం చూసినాము. ఇప్పుడు వెళ్తుంది ఐఎన్ఎస్ సుమిత్ర, దాని వెనక ఒక సెక్యూరిటీ, దాని తర్వాత మంది షిప్ ఉంది. ఓవరాల్గా మనం చూసినాము అతి భారీ నౌకలు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ శాఖలు అంటే కేవలం నేవీయే కాకుండా ఇటు పోర్టు కావచ్చు లేదంటే షిప్పింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి నౌకలన్నీ కూడా ఈరోజు ప్రదర్శనలో ఉండడం జరుగుతుంది. అయితే సమీక్షకు సంబంధించి మరింత వివరాలు తెలిపేందుకు అయితే కనుక మన దగ్గర నేవీ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ విధంగా ఉంది సార్ అసలు ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి రివ్యూ ఈరోజు మన విశాఖ వేదికగా జరుగుతుంది. గతంలో జరిగిన వాటికన్నా ప్రత్యేకత 75 సంవత్సరాల స్వాతంత్రోద్యమంలో నావికాదళం చేసినటువంటి సర్వీస్కి సంబంధించి ఎటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అవునండి, ఇప్పుడు మన మొత్తం దేశం అంతా ఈ ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అనేసి మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్లో భాగంగా కూడా మన విశాఖపట్నంలో మన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ ఫ్లీట్ రివ్యూ తాలూకా
స్పెషాలిటీస్ ఏంటంటే ఈ రివ్యూలో మనకి ఇండియన్ నేవీలో రీసెంట్గా జాయిన్ అయిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, మన సిటీ పేరుతో ఉన్న షిప్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, అది రీసెంట్గా కమిషన్ అయిన ఐఎన్ఎస్ వేల సబ్మరీన్, ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. రెండు ఫస్ట్ టైం విశాఖపట్నం రావడం, మరి వస్తూనే ఫ్లీట్ రివ్యూలో పార్టిసిపేట్ చేయడం కూడా గొప్ప గర్వమైన విషయం. ఈ 60 షిప్స్లో 47 షిప్స్ మన ఇండియన్ షిప్ యార్డ్లో కూడా కన్స్ట్రక్ట్ చేశాయి. ఇది మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ మన రాష్ట్రపతి గారు తన టెన్యూర్లో 5 years టెన్యూర్లో ఒకసారి ఈ విధంగా సమీక్షించడం ఒక ఆనవాయితీ. సో తన 5 years టెన్యూర్లో ఇలాగా మనకి ఇంతకుముందు 10 times అయింది, ఇది 11th time అయింది. ఇక్కడ చూస్తే ఎన్ని షిప్స్ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి, అదే ఎన్ని యుద్ధ విమానాలు పాల్గొన్నాయి, అందులో యుద్ధ విమానాల్లో ప్రత్యేకమైనటువంటి యుద్ధ విమానాలు ఏంటి, ముఖ్యంగా సబ్మెరీన్స్ ఎన్ని పాల్గొంటున్నాయి? ఓకే, ఇప్పుడు ఈ ఫ్లీట్ రివ్యూలో మనం ఎయిర్ క్రాఫ్ట్ తర్వాత హెలికాప్టర్స్ గురించి చూస్తే టోటల్గా 55 హెలికాప్టర్స్ విమానాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో చేతక్ హెలికాప్టర్స్ ఉన్నాయి, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్. ఈ చేతక్ హెలికాప్టర్ ఈ రెండు మన ఇండియాలోనే తయారవుతున్నాయి. కమో హెలికాప్టర్స్ అనేసి కమో హెలికాప్టర్స్, దాని తర్వాత సీకింగ్ హెలికాప్టర్స్ అని, దాని వెనకాతల డానియర్ విమానాలని, IL-38 అనే ఒక విమానం వెళ్ళింది. ఈ సబ్మరీన్ సర్చ్ అండ్ రికనెసెన్స్ విమానం P-8 అనే ఒక విమానం ఉంది. అండ్ మిగ్స్ విమానాలు, ALH విమానాలు అని కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే మన రైట్ సైడ్ సబ్మరీన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. 3 సబ్మరీన్స్ ఈ రివ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ సబ్మరీన్ మనం ఇప్పుడు చూస్తుంది ఐఎన్ఎస్ వేల. ఇది రీసెంట్గా మనకి భారత నౌకాదళంలో చేరడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా కూడా మనం పెరేడ్ ఆఫ్ సేల్స్ అనేసి సేల్ బోట్స్ రంగురంగు తెరచాపలతో పాటు మనకి ఒక డెమాన్స్ట్రేషన్ చేశాయి. దాని తర్వాత సముద్రంలో ఎవరైనా అన్ఫార్చునేట్గా ఎవరైనా పడిపోతే వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, అది ఒక ALH హెలికాప్టర్ ద్వారా సర్చ్ అండ్ రెస్క్యూ డెమాన్స్ట్రేషన్ చూపించడం జరిగింది. అది అయిన తర్వాత హాక్ విమానాలు మనకు ఒక ఫ్లై పాస్ట్ ఏరోబెటిక్స్ చూపించాయి. అది అయిన తర్వాత ఈ సబ్మరీన్ కాలం మనకి ఎదురుగా వెళ్తుంది. దీని తర్వాత మెరైన్ కమాండోస్ పారాషూట్ని జంప్ చేసి వాళ్ళు కూడా విన్యాసాలు చూపిస్తారు. అది అయిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిన షిప్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఇది చూసాం కదా, పూర్తిగా మనం చూస్తే కనుక అత్యంత ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ PFRలో ఏంటి ప్రత్యేకతలు ఉన్నాయన్న విషయం మీద ఈరోజు అధికారి ఏం చెప్పారో విన్నాము. అయితే PFRలో పాల్గొన్నటువంటి 2 ప్రత్యేకతల్లో చూస్తే INS వేల అనేటువంటి ఒక జలాంతర్గామి కూడా ఈ ఫస్ట్ విశాఖపట్నం రావడంతో పాటు ఫస్ట్ టైం అతి త్వరలోనే శీఘ్రమైన సమయంలోనే ఈరోజు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా శత్రు దేశాలను విభేదించే విధంగా ఉన్నటువంటి మన భారత నావికాదళ యుద్ధాలన్నీ కూడా ఏవైతే విన్యాసాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు ఏమి ఉన్నాయో అన్నీ కూడా చాలా వరకు మన సంతరించినటువంటి కనిపిస్తే చూస్తున్నాం. మనం సబ్మెరీన్ ఏ విధంగా ఉన్నదనే విషయం మీద మన సముద్రం మధ్యలో మనం అరుదుగా చూసే మొదటగా మనం చూసిందే INS వేల విశాఖ వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈరోజు ఈ సమీక్షలో పాల్గొనడం ఇది ఒక సంతోషించదగ్గ విషయాన్ని కూడా చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూర్తిగా ఏవైతే యుద్ధ విమానాల ప్రత్యేకతలు, అదేవిధంగా సబ్మెరీన్స్ యొక్క ప్రత్యేకతలు, అదే కాకుండా ఇప్పుడు ఏవైతే లంగర్ వేసుకుని ఇప్పుడు సమీక్షలో పాల్గొన్నటువంటి 44 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు కూడా మనం సమీక్షలో చూసాము. స్పష్టంగా మనం చూసినటువంటి ఏవైతే సబ్మెరీన్స్, అదేవిధంగా 3 సబ్మెరీన్స్ కూడా ఒకే లైన్లో ఉండడం ఒక అరుదైన దృశ్యంగా మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం చూసినాం రంగురంగుల తెరచాపలతో సంబంధించినటువంటి నౌకలు కూడా ప్రదర్శనలో ఉంచడం, అంటే ఇదంతా కూడా గౌరవ వందనం తెలియజేయడమే కాకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి INS సావిత్రి కూడా దీనికి సంబంధించిన నౌక కూడా ఇది ఇక్కడ విశాఖపట్నంలో బిల్డ్ అయింది. సుమారు 47 నౌకలు విశాఖపట్నంలోనే తయారు చేయమని చెప్పుకోవడం మరొక గర్వించదగ్గ విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. చూసినాము చాలా అరుదైన దృశ్యాలను ఈరోజు మన వాజీ ఛానల్ ద్వారా మీకు తిలకించేందుకు అవకాశం కల్పించాం. అయితే అంతేకాకుండా మనం చూస్తున్నాము ఒకే లైన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి నావికాదళ యుద్ధ నౌకలు ఏ విధంగా ఒకే లైన్లో చాలా అరుదైన దృశ్యంగా మనం చెప్పుకోవడం చాలా ఆనందించే విషయం. మనం చూసినాము నగరానికి తీరంగా. అంతేకాకుండా ఇది 3వసారి విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి రివ్యూ కాబట్టి అంటే ఇది కూడా మరొక హర్షించదగ్గ విషయం. పూర్తిగా మనం చూస్తున్నాము నగరానికి మరీ అంత దూరంగా కాకుండా కేవలం ఒక
5 నాటికల్ మైల్స్ అంటే 8.5 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ప్రదర్శన జరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రెసిడెంట్ గౌరవ వందనాలు స్వీకరించడం జరిగింది. మనం చూస్తున్నాము నేవీ అధికారులు సిబ్బంది ఏ విధంగా సెల్యూట్ చేస్తున్నారో, తమ గౌరవ వందనాన్ని అంటే తమను పాలిస్తున్నటువంటి పాల్గొనికి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవ వందనం ఏ విధంగా ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ షిప్ మీద తెల్లని దుస్తులు ధరించి నావికాదళ క్రమశిక్షణను కూడా స్పష్టంగా చూపిస్తూ మనకు ఉన్నటువంటి సత్తాని ఏదైతే యుద్ధ విమానాల ద్వారా లేదంటే శత్రు దేశాలను బెంబేలించే విధంగా, అదేవిధంగా గుండెల రైళ్లు పరిగెత్తించే విధంగా మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని కూడా ప్రదర్శించే ఈ సమీక్ష చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవతల దేశాలు చూస్తున్నటువంటి అవతల దేశాలకు కూడా భారత నావికాదళ సత్తా ఇంత గర్వంగా ఉందని కూడా చెప్పుకుంటాం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి యుద్ధ నౌకలు ఏ విధంగా ఉన్నాయి, మనకి అంటే ఒక ఆర్మీ కలర్లో ఉన్నటువంటి ఈ నౌకలను చూస్తేనే భయం వేసేంత విధంగా అవతల శత్రు దేశాలు భయపడే విధంగా ఉన్న మన పుల్లా గర్జించే విధంగా ఉన్నాయి మన విమానాలు కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు. ఏదైనా కూడా మన దేశ రక్షణలో మేము సైతం అంటూ కూడా నేవీ ఎప్పుడు కూడా తమ సేవలు అందిస్తుంది. ఇప్పటికే రెస్క్యూలు ఏ విధంగా చేస్తారో అంటే సముద్రంలో ఒక ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా లేదంటే విపత్తుల సమయంలో కూడా నేవీ ఎటువంటి సర్వీసులు అందిస్తుంది అన్న విషయం మీద ఒక డెమోన్స్ట్రేషన్ కూడా రాష్ట్రపతికి చూపించడం జరిగింది. రామ్నాథ్ కోవింద్ కూడా అప్పటికే గౌరవ వందనాలు స్వీకరిస్తున్నారు. అయితే పూర్తిగా మనం చూస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఓవరాల్గా చూస్తే కనుక 60 నౌకలు ఇందులో పాల్గొనడం, 44 గౌరవ వందనాలు తెలియజేయడం, అదేవిధంగా రన్నింగ్లో ఒక 8 నౌకలు కూడా ఉండడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఆయన సావిత్రితో పాటు ఏదైతే మొత్తం ఓవరాల్గా నౌకల పరిస్థితి కూడా మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఇటు రాష్ట్రపతి కూడా పూర్తిగా తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఒక స్టాంపర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 75 సంవత్సరాల స్వాతంత్రం లో ఇది ఒక ప్రత్యేకతగా సంతరించుకున్నటువంటి సమీక్ష కాబట్టి దీనికి గుర్తుగా ఒక స్టాంపర్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం పిఎఫ్ఆర్కి సంబంధించిన పూర్తి సమాచారం. విడుదల చేసిన ప్రసాద్, వాజీ న్యూస్, విశాఖపట్నం. రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన దారిలోనే నడుస్తున్నామని చెప్పుకునే రాజకీయ నాయకులకు ఆ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వారసులమైన తాము మాత్రం కనిపించడం లేదంటూ విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు ప్రశ్నించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల జీవన విధానంలో మార్పులు తీసుకురాలేకపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా తమకు అన్యాయమే జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అన్యాయంతో పాటు మోసం కూడా జరిగిందంటూ ఆయన వాపోయారు. దళితుల పక్షపాతిగా పాదయాత్రలో దళితుల హక్కులను సంక్షేమాన్ని చూసుకుంటానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి దశాబ్దాలుగా అమల్లో ఉన్న దళిత సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలకు వెచ్చించాల్సిన సప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించి దశాబ్దాలుగా అమల్లో ఉన్న 20కి పైగా సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ప్రత్యేక పథకాలు రూపొందించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ 38, 46 ప్రకారం సమాజంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలను సమాజ స్థాయికి తీసుకురావడం కోసం వారికి ప్రత్యేక పథకాలు పెట్టాలని ప్రభుత్వాలు పాటించాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ విధంగా 70-80 పథకాలను అమలు జరిపారు. వాటిలో 20 యాక్టివ్గా ఉన్నాయి. 52 మంత్రిత్వ శాఖల్లో మా ఓటా మాకు అమలు జరుగుతూ ఉండేవి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఆయన ఊరికే అక్కడ మేమందరం కావాలని బైబిల్ పట్టుకున్నాడనో లేదంటే వాళ్ళ నాన్నగారనో సానుభూతితో 150 సీట్లు ఇచ్చాం. కానీ ఆయన ఇవాళ దానికి దళితులకి ఒక పెద్ద బహుమతి ఇచ్చాడు ఆయన. అది ఏమిటంటే నిన్నటి వరకు అమలు జరుగుతున్నటువంటి 20 పథకాలను రద్దు చేసి ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా కేంద్రం నుంచి వచ్చేటువంటి డబ్బులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు ఈ 2.5 ఏళ్లలో ఒక్క దళితుడికి ₹1 కూడా ఇవ్వలేదు. మీరు ఏదన్నా చేతనైతే నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మీరు నిరూపించండి. గుండు కొట్టుకుని సున్నం బొట్లు పెట్టుకున్న రాష్ట్రం అంతా తిరుగుతాను. ₹1 లోన్ ఇవ్వలేదండి. ఎస్సీ ఎస్టీ లోన్లని పునరుద్ధరించండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ని పునరుద్ధరించండి. జీవో 77ని రద్దు చేయండి. భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించండి. మా దగ్గర తీసుకున్న భూముల్ని తిరిగి వెనక్కివ్వండి. ఇవాళ మీ అనుచరుడు, మీ ముఖ్య కార్యకర్త ఇవాళ వీసీ అంటారు. నాకు కొంచెం బాధగా ఉంది.
ఆయన వైఎస్ఆర్సీపీ రాజకీయ క్రియాశీల కార్యకర్త. ఆయన ఇవాళ యూనివర్సిటీని భ్రష్టు పట్టించాడు. 18 డిపార్ట్మెంట్లని మూసివేశాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు విద్య బోధించినటువంటి ఫిలాసఫీ కోర్సులు లాంటివి అతి ముఖ్యమైనటువంటి కోర్సుల్ని మూసివేసి 200 మంది ఫ్యాకల్టీని రోడ్డు మీద పెట్టాడు. వేల మంది విద్యార్థులకి యూనివర్సిటీలో ఆ 18 కోర్సుల్లో ప్రవేశం లేక గేట్లు మూసేశాడు. దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యూనివర్సిటీని కాపాడాలి. దానికి వీసీని బస్టర్ చేయాలని, ఎస్సీ ఎస్టీల మీద పెరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి అంటే కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పి మేము పోరాడి చట్టం సాధించుకుంటే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ 41A అని చెప్పి స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉన్నారు. ఆ స్టేషన్ బెయిల్ రద్దు చేయాలని, క్రిస్టియన్ మైనార్టీల మీద దాడులు ఆపుతూ అక్కడ ఉన్నటువంటి మత స్వేచ్ఛను భంగం కలిగిస్తూ వాళ్ళ మా మత ఆచరణ మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఆ సర్వేని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి మేకపాటి గౌతమిరెడ్డి అకాల మరణం యావత్ తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంట్రవర్సీ లేని మంత్రిగా ప్రజల మనసుల్లో మంచి పేరున్న వ్యక్తి మేకపాటి గౌతమిరెడ్డి. 6 అడుగుల బుల్లెట్ మాదిరిగా కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా అందనంత దూరానికి వెళ్లిపోవడం అందరినీ కంటతడి పెట్టించిన ఘటనగా చెప్పుకోవచ్చు. విశాఖ పర్యటన సమయంలో వాజీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరిన దివంగత మంత్రి మేకపాటి గౌతమిరెడ్డికి వాజీ ఛానల్ నివాళి అర్పిస్తోంది. వాజీ ప్రతిక్షలందరికీ కూడా, వ్యూవర్స్ అందరికి కూడా నా తరఫునగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఐఎమ్ హోపింగ్ దట్ వాజీ యాజ్ అ ఛానల్ విల్ గ్రో. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఛానల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ శ్రమజీవులకు ఆయుధం మార్క్స్ ఏంజల్స్ రచించిన కమ్యూనిస్ట్ ప్రణాళిక అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు పిఠాపురం కాలనీ సిపిఎం నగర కార్యాలయంలో రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గానికి విముక్తి కలిగించడం కోసం మార్క్స్ ఏంజల్స్ లో కమ్యూనిస్ట్ ప్రణాళిక తయారు చేసి 174 సంవత్సరాలు అయిందన్నారు. ఆ సందర్భంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రణాళికను అధ్యయనం చేసి సమాజ మార్పుకు అడుగులు వేయబోతున్నట్లు తెలిపారు. 2008లో మొదలైన ఆర్థిక సంక్షోభానికి పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని, దీనికి ప్రత్యామ్నాయంగా సోషలిజం తీసుకురావాలనే ధోరణి పెరిగిందన్నారు. ఇందులో భాగంగానే మార్క్సిజం అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని చెప్పారు. ఈ మేనిఫెస్టో ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో తర్జుమా చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 21న మార్క్స్ ఎంగెల్స్లో కమ్యూనిస్టు ప్రణాళికని విడుదల చేశారు. ఆ రోజు జర్మన్ భాషలో కొద్దిమంది సమక్షంలో విడుదలైన కమ్యూనిస్ట్ ప్రణాళిక ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్నది. మార్చేసేదానికి అది ఒక చోదక శక్తిగా పనిచేస్తున్నది. మధ్యలో కమ్యూనిస్టు వ్యతిరేకత, కమ్యూనిస్టు అయిపోయింది, సోషలిజం లేదు అని ప్రచారాలు ఎంతగా జరిగినా తిరిగి పాతాళంలో నుంచి అది పుట్టుకొచ్చి ఉవ్వెత్తున పైకి లేచి వస్తూ ఉన్నది. లాటిన్ అమెరికాలో కానీ, యూరోప్లో, చివరికి అమెరికాలో కూడా ఈరోజు యూత్ సోషలిజం కావాలని అడిగే అంత స్థితికి అది వచ్చింది. నిరుద్యోగం, ధరలు పెరగటం, అవినీతి పెరగటం, అసమానతలు పెరగటం, దీంతో సమాజంలో ఒక మార్పు కావాలి, ఈ వ్యవస్థ మనకు పరిష్కారం చూపదు అని సోషలిజం వైపు మొగ్గు చూపే ఆలోచనలు ఈరోజు యువతరంలో ముందుకు వస్తున్నాయి. ఎందుకని యువతరాన్ని అధ్యయనం వైపు ప్రోత్సహించడానికి, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన వైపు ప్రోత్సహించడానికి రెడ్ బుక్స్ డేని ఈరోజు దేశవ్యాప్తంగా మేము నిర్వహిస్తున్నాం. యువత యువకులంతా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచంలో రెడ్ బుక్ డే కమ్యూనిస్టు ప్రణాళికని కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ రాసినటువంటి సందర్భం, విడుదల చేసినటువంటి సందర్భం ఇది. అప్పటి వరకు శ్రమకి దోపిడీకి గురయ్యేటువంటి వారికి విముక్తి ఉంటుందని ఎవరు కూడా ఊహించలే. కానీ వర్గ పోరాటం ద్వారా దోపిడీ జరుగుతుంది కాబట్టి తిరుగుబాట్లు జరుగుతాయి. అలాగే కష్టజీవుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వర్గ పోరాటాలతో ఖచ్చితంగా పెట్టుబడిదారు విధానం కూలిపోతుందని 174 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు శాస్త్రవేత్తలు చాలామంది వేళాకోళం చేశారు. కార్మిక వర్గం ఏమిటి, పెట్టుబడిదారు విధానాన్ని పోల్చడం ఏమిటి, వాళ్ళకి చదువు సంధ్య లేదు, అట్లాంటి వాళ్ళు ఎలా చేయగలరని. కానీ 1917 కల్లా రష్యాలో పెట్టుబడిదారు విధానం, జారు చక్రవర్తి ప్రభుత్వం కూలిపోయింది. కార్మిక రాజ్యం అనేటువంటిది మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం
1917లో ఏర్పడింది. అప్పటి నుంచి తర్వాత యూరోప్ ఖండం అంతా ఏర్పడింది. ఈరోజు ప్రపంచంలో పెద్ద దేశమైన చైనాలో సౌషధం అనేటువంటిది ఉన్నది. అందువల్ల ఇది ఒక సిద్ధాంతం అనేటువంటిది. ఈ సిద్ధాంతం తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్ళేటువంటి సిద్ధాంతం. దీనిలో సమానత్వం అనేటువంటి తప్పని, అలాగే కొన్ని వితండవాదాలు, వితండమైనటువంటి తర్కాలు ఇతరులు చాలామంది దీని మీద దుష్ప్రచారం చేసినా అది ప్రజలు నమ్మడం లేదు. వాస్తవంగా ఈ సిద్ధాంతం సరైందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు ప్రణాళిక ముద్రించబడినటువంటి భాషలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి ముద్రించబడింది. ఇంత విస్తృతంగా ప్రచారం జరిగినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు. అందువల్ల ఇది శ్రామిక వర్గానికి సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా అందించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ పెందుర్తి జోన్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్స్ డే మహోత్సవ మహాసభలో పెందుర్తి మండల కార్యాలయం దరి బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్క్ సభ్యులు బి పద్మారమణీలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే మహాసభలు జరుగుతున్నాయన్నారు. 174 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 21న రెడ్ బుక్ డే మహాసభలు నిర్వహిస్తున్నామని, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ మార్క్సిజం లెనినిజం తెలియజేయడం జరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ జరుగుతోందన్నారు. ఈ రోజు దోపిడీ ద్వారా పెట్టుబడిదారుల ఆస్తులు పెరుగుతున్నాయని, కష్టపడి పనిచేసి సంపద సృష్టిస్తున్న కార్మికుల జీవన విధానం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట మొత్తం ఈ పెట్టుబడిదారు దేశాల్లో ఏవైతే రుగ్మతలు ఉన్నాయో అవేవి కూడా అక్కడ లేకుండా మొత్తం సంపద అంతా కూడా ధనిక పేద తేడా లేకుండా అందరికీ సమానంగా వచ్చే పరిస్థితి అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు మన కరోనాను కూడా చూసాం. కమ్యూనిస్ట్ దేశాల్లో కరోనాని మొత్తం నిర్మూలన చేయడం అనేది జరిగింది. ప్రపంచ దేశాల్లో మొత్తం మిగతా పెట్టుబడిదారు దేశాల్లో లాభమే ప్రధాన వనరుగా చూస్తూ మొత్తం వైద్యాన్ని కూడా ఖరీదు చేసే పద్ధతిలో పేదవాళ్ళకి వైద్యం కూడా దూరంగా చేసే పరిస్థితి అనేది, కార్పొరేట్ సంస్థలు ఏ రకంగా కరోనాలో కోటీశ్వర్లు అయ్యారని కూడా మనం చూసాం. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తం మానవాళికి విముక్తి కాదు అని చెప్పేసి చరిత్ర అనేది రుజువు చేసింది. కమ్యూనిస్టు ప్రణాళికలో అదే పేర్కొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండో, పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మొత్తం ప్రపంచ కార్మికులందరూ కార్మికుల చేతుల్లోకి ఈ సమాజం రావాలి, అప్పుడు మాత్రమే మానవాళికి విముక్తి అని చెప్పేసి కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ ఎంగిల్స్ పేర్కొనడం జరిగింది. ప్రతి మేధావులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా ఈ కమ్యూనిస్టు నిరంతరం చేసే పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఏ సమస్యలైనా ముందుకు తీసుకెళ్లాలంటే ఎర్ర జెండా తప్ప ఈ సమాజంలో ఇంకోటి లేదనేది రుజువు చేసే క్రమంలో మనందరం కూడా ముందుకు రావాలని, ఈరోజు మన ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలన్నా, రైతులు సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, విద్యార్థి సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, కార్మికుల సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, మహిళా సమస్యల పరిష్కారం అవ్వాలన్నా కమ్యూనిస్ట్ తప్ప వేరొకటి లేదనేది ప్రపంచవ్యాప్తంగా రుజువు అయింది. అదేవిధంగా ముందుకు కూడా వెళ్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ కమ్యూనిస్ట్ ప్రణాళికని ఆహ్వానిస్తూ ఏదైతే కమ్యూనిస్టు అప్పుడు చెప్పిందో అదే విధంగా ఈ సమాజం కూడా ముందుకు నడుస్తుందనేది మరొకసారి అర్థం చేసుకుంటూ, ఈ సమాజాల మార్పు అనేది ఏ వ్యక్తులు ఇంట్లో కూర్చుంటే మారలేదు, పోరాటాలు విప్లవాల ద్వారానే ఈ సమాజం మారిందనేది ఈరోజు మనందరికీ అర్థమైంది. ఈరోజు ఈ పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చాలంటే మా కార్మికుల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ సమాజాన్ని కూల్చి కమ్యూనిస్ట్ సమాజాన్ని తీసుకురావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ ప్రణాళికను చదవాలి. ఏ ప్రభుత్వాలైనా ప్రజల ఆస్తులను, హక్కులను, ప్రభుత్వ పరిశ్రమలను కాపాడుకునేలా ఆలోచించాలే తప్ప ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు అమ్మేయాలని చూడకూడదని విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు విల్లా రామ్మోహన్ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈ రోజు తమ వంతుగా బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు చౌకగా కట్టబెడుతోందని అన్నారు. అందులో భాగంగానే కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత సంవత్సరం క్రితం ఈ మోడీ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ని అమ్మాలని ప్రతిపాదన చేసింది. మరి ఆ స్టీల్ ప్లాంట్ అమ్మడం అనేది దాదాపుగా 1,00,000 మంది కార్మికులు పట్టును కొట్టినట్టే. సుమారుగా 20 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు స్టీల్ ప్లాంట్లో.
మరి అలాగే ఒక 80,000 మంది ఇండైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి వీళ్ళందరినీ అకారణంగా ఒకేసారి రోడ్డు మీద పడేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరైతే ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నారో వాళ్ళెవరూ కూడా మాట్లాడటం లేదు. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ప్రధానంగా ముందుండి నిలబడి ఈ ఉద్యమాన్ని నడిపించాలో ఆయనైతే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన చేయడం అనేది తప్పు, దాన్ని ఆపాలని. మరి ఏదైనా సరే ఏదైతే ఈ దేశంలో రైతులు ఎలాగైతే ఉద్యమించి వాళ్ళ తాలూకా ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకున్నారో అలాగే విశాఖపట్నం కార్మికులందరం కూడా ఆంధ్రప్రదేశ్ కార్మికులందరినీ కలుపుకొని మేము ఈ సమస్యని స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండేటట్టుగా మేము అందరం పోరాటం చేసి విజయం సాధిస్తామని ఈ సభా వేదికగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు కూడా కార్మిక సంఘాలన్నీ కూడా సిటీలో కానీ ఉక్కు స్టీల్ ప్లాంట్ లో కానీ జేఏసీకి ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అయినా సరే ఈ పోరాట కమిటీ చేస్తున్న ఉద్యమాలు కానీ జేఏసీ చేస్తున్న ఉద్యమాలు కానీ మీరు భాగస్వాములు కండి. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పారు, ఇది ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పారు, మైన్స్ ఇస్తామని చెప్పారు, నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత ఉందని చెప్పారు. ఇవన్నీ గాలి వదిలేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలబడాలి. ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నారు? సింగరేణి కాలనీ జోలుకు వచ్చే తాళ తీస్తారన్నాడు. చాలా ధైర్యంగా చెప్పారు ప్రధానమంత్రి గారికి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ కంపెనీని కాపాడడం ద్వారా మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది, చరిత్రలో మిగిలిపోతారు మీరు. ఇదే ప్రైవేట్ పరం అయితే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇది ఒకటి గమనించండి చాలు. ఇవాళ విశాఖ నగరంలో మీరు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, దేశ అధ్యక్షులు వచ్చారు. ఇంతమంది ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుని మీరు వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచన ఉంది. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. భవిష్యత్తులో ప్రజానాయకులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని టీఎన్టీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు చెల్లించాలని, వీఆర్ఏలను వీఆర్ఓలుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి 22 వరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరాయి. పెందుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుటగా రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్సీ/ఎస్టీ రాష్ట్ర నాయకుడు బోనిల యేసుబు, పెందుర్తి మండల ఎస్సీ/ఎస్టీ నాయకుడు బొండపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల ప్రతినిధిగా ప్రభుత్వంతో మాట్లాడతామని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 10,500 జీతంతో బతకడం అత్యంత కష్టతరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, నామినీలను రియల్ వీఆర్ఏలుగా నియమించాలని, డిఏతో కలిపి వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఓలుగా ఉంచాలని, అలాగే అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని, అలాగనే వేతనం నుండి డిఏ కూడా మినహాయింపు నియమించాలని, అలాగనే వారికి జాబ్ కార్డు కూడా ప్రకారమే వాళ్ళకి నిధులు ఉంచాలని కూడా వారు కోరికలు కోరుతున్నారు. వారి సమస్యలు చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ నేను మరి ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక నివేదిక రూపంలో గౌరవమైనటువంటి మా జిల్లా కలెక్టర్ గారు కూడా నేను అందజేయడం జరుగుతుంది. పెందుర్తిలో వ్యక్తి అనుమానాస్పద మృతి ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని చినముషిడివాడకు చెందిన ముక్క మహేష్ గా గుర్తించారు. చినముషిడివాడకు చెందిన ముక్క మహేష్ గత 5 రోజులుగా కనబడకపోవడంతో ఆదివారం పెందుర్తి పోలీస్ స్టేషన్లో అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. క్లోజ్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ వేదికగా అత్యంత ఘనంగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. భారత నావికా దళం నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కమ్యూనిస్టులకు ఆదర్శం రెడ్ బుక్. నేడు రెడ్ బుక్ డే సందర్భంగా నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన కమ్యూనిస్ట్ నేతలు. పెందుర్తిలో కలకలం రేపిన యువకుని అనుమానాస్పద మృతి. మృతుడు చినముషిడివాడ గ్రామానికి చెందిన మహేష్ గా గుర్తించిన పోలీసులు.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.